న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాస్పిటల్లో చేరిపోయారు. అనారోగ్య సమస్యలతో ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన సయాటికా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి పలు రకాల టెస్టులు చేశారు డాక్టర్లు. మరికొన్ని పరీక్షలు వారం రోజుల తర్వాత చేయనున్నట్టు తెలుస్తోంది. సయాటికా సమస్యతోనే సౌత్ ఇండియాలోని కొన్ని దేవాలయాలు సందర్శించారు పవన్ కళ్యాణ్. బేసిక్గా సయాటికా అనే పదానికి మీకు క్లియర్గా అర్థం చెప్పాలి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక నడుం నొప్పి, ఆ వెనుక భాగంలో వచ్చేటువంటి ఆ నడుం నొప్పి కాస్త చాలా తీవ్ర స్పైన్కి నొప్పి వస్తుంది. ఆ నొప్పి కాస్త చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నర్వ్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో నడవడానికి కూడా కొంత కష్టతరంగా మారే అవకాశం ఉంటుంది. అటువంటి నొప్పితోనే ఆయన పలు దేవాలయాలు సందర్శించారంటే ఇప్పుడు ఆ నొప్పి భరించలేక అపోలో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ ఎటువంటి టెస్టులు చేయించుకున్నారు, ఆయనకి వైద్యులు ఎటువంటి సూచనలు చేశారు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అపోలోలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి విశ్రాంతి లేకుండా అటు పార్టీ కార్యక్రమాలు కావచ్చు, వరుసగా దేవాలయాలను కూడా సందర్శించారు. ఈ మధ్యన కుంభమేళ కూడా వెళ్లారు. సో రెస్ట్ లేకుండా ఉండడంతో ఆయనకు కొంచెం అనారోగ్య పరిస్థితిన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ ఆయన ప్రస్తుతం స్కానింగ్ కావచ్చు, ఇతర వైద్య పరీక్షలు అయితే ప్రస్తుతం చేసినట్టు కూడా తెలుస్తున్నది. గత కొంతకాలంగా సయాటిక్ సమస్యతో పవన్ ఇబ్బందులు పడుతున్నారు. నొప్పి తీవ్రత అనేది ఎక్కువైంది. గత కొన్ని రోజుల నుంచి కూడా పవన్ రెస్ట్ లేకుండా తిరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే అపోలోలోనే హాస్పిటల్ వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పాటు తన కొడుకైనటువంటి అఖిల కూడా ఆయన వెంట వెళ్ళి అక్కడ హాస్పిటల్లో దాదాపు పరీక్షలు అన్ని పరీక్షలు అటు వైద్యం మొత్తం అన్ని పరీక్షలు కిడ్నీ కావచ్చు అన్ని పరీక్షలు చేయించుకున్నారు. మరో వారం రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయాలంటూ కూడా డాక్టర్లు చెప్పినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఒక్కసారిగా ఏదైతే కుంభమేళ నుంచి డైరెక్ట్ గా ఇక్కడనే పవన్ కళ్యాణ్ ఇక్కడనే ల్యాండ్ అయ్యారు, ఇక్కడనే ఉన్నారు. సో అనంతరం అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. అనంతరం అక్కడ చెకప్ చేయించుకున్నారు. సో ప్రస్తుతం ఆయనే చెకప్ ల కోసం అక్కడికి వెళ్ళారు. అనంతరం ఇంటికి కూడా తిరిగి వెళ్ళినప్పుడు ప్రస్తుతం అయితే తెలుస్తుంది. సో మొత్తం మీద ఆయనకు సంబంధించినటువంటి స్కానింగ్ కావచ్చు అన్ని టెస్టులు అయితే ప్రస్తుతం అపోలో వైద్యులు నిర్వహించి కొంచెం రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించినట్లయితే తెలుస్తుంది. మరోసారి మరి 10 రోజుల తర్వాత మరోసారి హాస్పిటల్ చెకప్ కోసం రావాలని కూడా వైద్యులు చెప్పినట్లయితే తెలుస్తున్నారు. రైట్, అంటే దీనికి సంబంధించి ఏదైనా సివియర్ గా సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ చేస్తారా? బేసిక్ గా సయాటికా అనే సమస్య ఏ రకంగా ట్రీట్ చేస్తారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఆయనకున్నటువంటి తీవ్రత ఎటువంటిది? రైట్, ఇప్పుడు కొంచెం నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా బాధపడుతున్నట్లయితే తెలిసింది. దీంతో పరీక్షలు చేసుకోవాలని సంబంధిత వాళ్ళు చెప్పడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్లు అన్ని చేయించుకున్నారు. మొత్తం మీద మళ్ళీ 24వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకున్న మంచిదని ఒకవైపు కుటుంబ సభ్యులు చెప్పడంతో నిన్న శనివారం రోజు వెళ్ళి ఆయన అపోలో హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నారు. ప్రస్తుతం నొప్పి తీవ్రతకు సంబంధించి నొప్పి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇప్పటికే వైద్యులు దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కావచ్చు దానికి సంబంధించిన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ నొప్పి తీవ్రత కూడా తగ్గినట్లుగానే ప్రస్తుతం తెలుస్తుంది. సో 24వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండడంతో వాటికి హాజరయ్యేందుకు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. సో ఒకవైపు అటు కుంభమేళ కావచ్చు మొత్తం పుణ్యస్థానాలు ఆచరించారు. సో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా హెల్త్ పైన పడింది. సో ఈ నేపథ్యంలో ఒకసారిగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెకప్ చేసుకున్నారు. ప్రస్తుతం మెడిసిన్స్ ఏదైతే మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ ప్రస్తుతం మార్చినట్లు తెలుస్తుంది. సో మళ్ళీ 10 రోజుల అనంతరం ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకోవాల్సింది కూడా ఒకవైపు ఉన్నటువంటి వైద్యులు చెప్పారు. దీనికి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఏదైతే ఫెసిల్ చేస్తుందో వైరల్ గా మారే. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వెంటనే కేవలం నార్మల్ చెకప్ భాగంగానే వెళ్ళాలని కూడా ప్రస్తుతం ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఒకవైపు ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఇదొక వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు మనం. రైట్ శిల్ప, సో పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా సయాటికా అనే సమస్యతో బాధపడుతున్నారు. స్పైన్లో చిన్న నొప్పిగా వస్తుంది, నడు నొప్పిగా చెప్పొచ్చు మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే. దాని కారణంగా నర్వ్స్ పైన కూడా చాలా తీవ్ర ప్రభావం చూపించి కాళ్ళ నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో చాలా తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజుల పాటుగా ఇబ్బంది పడుతున్న ఇదే సమస్యతో ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో పలు దేవాలయం సందర్శించారు. దీంతో
నొప్పి భరించలేక ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స నిమిత్తం వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని టెస్టులు చేస్తారు డాక్టర్, మరిన్ని టెస్టులు చేయాల్సి ఉంది. ఆ టెస్టుల తర్వాత ఏం చేస్తారో చూడాలి. మరి టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.